హనుమకొండ జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మాజీ కూడా చైర్మన్ సుందర్రాజు యాదవ్ మద్దతు కూడా తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు. గత 2 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఫైర్ అయ్యారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. లో ఉన్నటువంటి స్కాలర్షిప్ అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ నేడు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ఇక్కడ అయితే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష అయితే చేపట్టారు. ఈ రోజు అయితే ఇక్కడ హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో కొన్ని విద్యార్థి సంఘ నాయకులు అయితే ఇక్కడ బయట అయితే ఇటు ఫీజు దీక్ష అయితే చేపడుతున్నారు. అసలు దీనికి గల కారణాలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ ఫీజు దీక్ష చేపట్టారు, దీనికి ముఖ్య కారణాలు ఏంటి? ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబ విద్యార్థులు స్కాలర్షిప్ల మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రైవేట్ కళాశాలలో కావచ్చు, ప్రభుత్వ కళాశాల కావచ్చు, ఆ డబ్బులపైనే ఆధారపడి చదువుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పేద విద్యార్థుల జీవితాలను నాశించే విధంగా స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ గత 2 సంవత్సరాలు ఉండాలి, 3 సంవత్సరాలు ఉండాలి, 8,000 కోట్ల పైసలకు ఈ రోజు పెండింగ్ లో ఉండడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, ఇంటర్, డిగ్రీ, పీజీ అయిపోయాక చదువు అయిపోయాక సర్టిఫికేట్ తీసుకుందామంటే 30,000 రూపాయలు, 40,000 రూపాయలు కట్టలు ఇస్తామని ఈ రోజు ప్రభుత్వ కళాశాలలో కూడా చెప్పడం సిగ్గుచేటు. అంటే ఒక ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నటువంటి ప్రిన్సిపల్ గాని వాళ్ళే డబ్బులు కట్టు మనకి ఈ రోజు పేద విద్యార్థులు ఎక్కడికి పోతారని మేము అడుగుతున్నాము. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యాశాఖ మీద ఎలాంటి అవగాహన లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ లేదు. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మంత్రులు ఉంటే, విద్యాశాఖ మంత్రులు ఉంటే, తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రికి ఎందుకు లేడు అని మేము అడుగుతున్నాము. ఈ రోజు రాష్ట్రంలో ఒక తాగుబోతు మంత్రులు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ ప్రపంచంలో అంటే కొంతమంది మేధావులు అప్పచెప్పే విద్యార్థులు ఈ రోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోతే సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పేది ఒకటే, రాబోయే రోజులలో కనుక మీరు విద్యార్థుల బకాయిలు విడుదల చేయకుంటే, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కేటాయించకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఆర్లో ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇది ఫీజీ దీక్షకు సంబంధించి వివరాలు. దీనికి మాజీ కూడా చైర్మన్ సుందర్రాజు యాదవ్ కూడా దీక్షకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం మనం వారితో మాట్లాడుతూ చెప్పండి, ఈ విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఇస్తారు? అంటే ఇది క్లియర్ తెలుస్తుంది, నిర్లక్ష్యం. అంటే బహుజనుల పట్ల ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు చెల్లించవలసిన స్కాలర్షిప్, రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి మీకు కష్టమా? ఇవాళ పెద్ద కాంట్రాక్టర్లకు ఇవాళ డబ్బులు చెల్లించడం రాత్రి వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి. మా పిల్లలకి ఇవాళ బహుజనులు ఇవాళ చదువుకున్నాలే, ఇవాళ మీరు మర్చిపోతున్నారు. ఈ ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు తీసుకొచ్చిన స్కీమ్నే మీరు కొనసాగించకుండా మొండి వైఖరితో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల పట్ల వాళ్ళ భవిష్యత్తును ఆగం చేయడానికే ఇవాళ మీరు విడుదల చేయకుండా ఆపుతున్నారని తెలియజేస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రభుత్వాలకు వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఆనాడు మీరు ప్రభుత్వం లేనప్పుడు పెద్ద డైలాగ్ కొట్టారు. నా కాంగ్రెస్ గవర్నమెంట్కి వస్తే ఏ పేద విద్యార్థికి రోడ్డు ఎక్కిన అవసరం లేదన్నారు. కానీ వాళ్ళంతా రోడ్ల మీదే చెప్పిస్తున్నారు మాతో. ఇది రాబోయే రోజులలో మీకు పెద్దగా ఇబ్బందికరంగా తయారు కాబోతున్నది. ఇంత పెద్ద ప్రభుత్వంలో కాంగ్రెస్ లో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం సిగ్గుచేటులాగా అనిపిస్తారు. అంటే మీకు ఆ టైం లేదు. మీ దగ్గర చాలా మినిస్ట్రీలు ఉన్నాయి. కానీ రాష్ట్రం ముందు పోవాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అలాంటి ఎడ్యుకేషన్నే మీరు చాలా నిర్లక్ష్యం. ఇదొకట రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లే కావు. ఇవాళ గురుకులాల పరిస్థితి చూస్తే రోజు ఎక్కడో అక్కడ పిల్లలు అవస్థలు పడుతున్నారు. వాళ్ళకు అందించవలసిన ఫుడ్లో పాయిజన్ అయి పిల్లలు హాస్పిటలైజ్ అయినా కానీ ఇవాళ ఇప్పటికైనా మీరు ఆలోచించట్లేదు. అది గవర్నమెంట్కి మంచి పేరా చెడ్డ పేరా? ఇవాళ బహుజన విద్యార్థులకు భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని
తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నాం. అయితే ఇది సుందర్రాజ్ యాదవ్ చెప్తున్న విషయం, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవద్దంటే వీరు చెప్తున్నారు. అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులు కూడా వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ అదే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటే గత 2 సంవత్సరాల నుంచి అయితే ఫీజు రియంబర్స్ లేక విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు అయితే గురవుతున్నారంటూ వారు చెప్తున్నారు. అదేవిధంగా పై చదువులకు వెళ్ళాలంటే ఈ స్కాలర్షిప్ విడుదల అయితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ కొన్ని విద్యా సంస్థలు చెప్తున్న నేపథ్యంలో వీరైతే ఇప్పుడు ఈ రోజు అయితే ఫీజు దీక్షకైతే చేపట్టడం జరిగింది. కెమెరా పర్సన్ మౌనిష్ ANN న్యూస్.